ఈ అర్మగిద్దోను యుద్ధము మీకు అర్థం కావాలి అంటే ఇంత చరిత్ర చెప్పాల్సి వస్తుంది నాకు. ఆ యుద్ధాలు ఎలా స్టార్ట్ అవుతాయి, అవునా కదా, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, అసలు స్టార్ట్ అయినాయా లేవా? ప్రకటన గ్రంథం ఇది జరిగిందా జరగబోతుందా ప్రశ్న. జరిగిందనే వాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తండి చూద్దాం. జరగబోతుంది అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం జరగబోతుంది అనేవాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. విన్నదే మీ విన్న ప్రకారం హృదయపూర్వకంగా నేనేం తప్పట్టను, ఊరికే చెప్తున్నాను మీ ఐడియా. ఇది జరగబోయేది అని చాలామంది నమ్మకం. 22 అయినా 21 అయినా 20 అయినా అన్ని అధ్యాయాలు 17 అయినా 18 అయినా ఇంకా జరగాలని చెప్తున్నారు భక్తులు. ఇప్పుడు జరిగిందో లేదో చూద్దామా? 22 తీయండి, 22 తీయండి, మొదటి వచనం చదవండి, ఎలా ఉంటుందో. చూపెను ఈ వలను ఆ వలను జీవవృక్షం ఉండెను, కాయను. చాలు. ఇది చాలామంది నేను విన్న బోధ ప్రకారంగా ఎక్కడ జరుగుతుంది ఇది? పరలోక పట్టణమా? పైన పట్టణం గురించి ఉంది కాబట్టి పరలోకంలో జరుగుతుందా, పరలోక పట్టణంలో జరుగుతుందా, పరలోక రాజ్యంలో జరుగుతుందా? రాజ్యంలో జరుగుతుంది. మరి ఇప్పుడు పరలోక రాజ్యం భూమి మీద ఉందా, పరలోకమా? చాలామంది ఏమంటారు, చచ్చిపోగానే మా ఆయన ఎక్కడ చేరుకున్నాడు? పరలోక రాజ్యం చేరుకున్నాడట. పరలోక రాజ్యము చచ్చిపోతే పరలోక రాజ్యం చేరరు, బతికుంటేనే పరలోక రాజ్యంలో చేరాలి. ఎందుకంటే యేసుప్రభు బోధకాన్ని నుంచి ఏమొచ్చింది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు. అంటే యేసుప్రభు, అవునా కదా, కాలంలో ఏమొచ్చింది భూమి మీదకి? పరలోక రాజ్యం వచ్చేసింది, దేవుని రాజ్యం వచ్చింది. దానియేలు ప్రవచనం ఎప్పుడు నెరవేరాలి? క్రీస్తులో నెరవేరాలి. ఏమంటాడు దానియేలు 2:44లో? ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది? పెంతెకోస్తేనే పండగ దినాన 3000 మందితో దేవుని రాజ్యం ప్రారంభమైంది. ఇప్పుడు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు ఈ రాజ్యంలో ఏం బయటికి వెళ్ళాలి? స్ఫటికము వంటి జీవజలం. అంటే సంఘంలో నుంచి ఏం వెళ్ళాలి? కల్తీ లేని బోధ. ఏమంటాడు? స్ఫటికం వంటిదంటే మచ్చలేని వాక్యం బయటికి వెళ్ళాలి. ప్రారంభ శతాబ్దంలో కల్తీ లేని వాక్యం బయటికి వెళ్ళిందా లేదా? తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదములో పెట్టి దేవుని యొక్క పుస్తకం కవిలలో వారి పేర్లు రాయించుకున్నారు. అందుకే ఆ సంఘాన్ని ఏం చేశాడంటే పౌలు పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు ప్రదానం చేసేసాడు. ఇప్పుడు సంఘం ఎట్లుంది? పవిత్రురాల? అయ్యగారు పవిత్రురాలుగా ఉందా? పచ్చి వ్యభిచారి సంఘం తెలుసా మీకు? ఇందులో ఏమేముంటాయి? స్వార్థం, ప్రాంతీయతత్వం, కులతత్వం, మతతత్వం, ఏమండి ప్రతిదీ ఈ సంఘంలోనే ఉంది. బయటి ప్రపంచంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో, ఎంత స్వార్థం ఉందో ఈరోజు సంఘంలో ఉంది తెలుసా మీకు? అందుకే మాట చెప్తున్నాను, ఆది ప్రారంభ శతాబ్దములో స్ఫటికము వంటి దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళిందంట? ఆ సంఘములో ఏమున్నదంట? దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనం. ఇప్పుడు సంఘంలో ఏముండాలి? ఎవరిది ఉన్నది సింహాసనం? నాది, నా కొడుకుది, నా బామ్మారిది, అవునా కదా? వీళ్ళ సింహాసనం కాదు, మనకు కూడా సింహాసనం ఉండదు తెలుసా మీకు? ఏమంటే చూస్తున్నారు కదా మీరు, ఇన్ని సెమినార్లో చూస్తున్నారు. ఇక్కడ సింహాసనం ఎవరిది? నాది కాదు. ఏమంటాను? జాన్ గారు చర్చ అంటే జాన్ అయ్యదా? చర్చ ఎవరిది? యేసుక్రీస్తుది. అర్థమైందా లేదా? నాది కాదు. ఇందులో ఎవరి సింహాసనం ఉంది? ఎవరి అధికారము? ఎవరి కాన్స్టిట్యూషన్ చెల్తుంది ఇక్కడ? ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది గాడ్. ఇండియాలో బతకాలంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
అర్థమైందా లేదు? అమెరికా బ్రతకాలంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్, కానీ ప్రపంచంలో బ్రతకాలంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్. ఇది బైబిల్, ఇది దేవుని సింహాసనము, ఇది కాన్స్టిట్యూషను, వీళ్ళు దేవుని రాజులైన యాజక సమూహం. ఇది పరలోక పట్టణం. 12 మంది అపోస్తులు పునాది వేస్తే, అవునా, 21 ఏముంటుందండి? 12 మంది అపోస్తుల పేర్లు ఉంటాయి. ప్రవక్తల పునాది, అపోస్తుల పేర్లు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రత్నం, అవునా కదా? ఒక పచ్చ, ఒక ఇవన్నీ వాళ్ళ క్యారెక్టర్ చెప్పాడు అంతే. శుద్ధమైన సువర్ణం ఎక్కడ ఉండాలి? అది ఎక్కడ ఉండాలి? బంగారు వీధులు ఎక్కడ ఉండాలో తెలుసా? పరలోక పట్టణం. అంటే ఇదిగో సంఘములో, ఈ సంఘములో క్రీస్తు మార్గం ఏంటిది? పరలోకంతో కూడుకున్నది. నువ్వు బంగారం మీద పిచ్చి వదిలేసి ఈ బంగారు వీధుల్లో తిరుగురా అని అప్పుడు చెప్పాడు ఆయన. మనోడేం పాట రాశాడు? బంగారు వీధులలో తిరిగేదనట. ఎప్పుడు? అది పోయినాక బంగారం ఉంటుందా? ఈయనే బంగారం చెడగొడుతుంటే ప్రజల్ని, మళ్ళీ పరలోకంలో బంగారం ఉంటుందా? ఎవడు చెప్పాడు మీకు? అక్కడే ఉన్నది బంగారము, వీధుల్లో తిరుగుతాననేది ఉండదు. ఇక్కడే పరలోక పట్టణం 21 రాసిండు, అదే మార్గం. ఇప్పుడు ఈ పరలోక రాజ్యంలోనికి వచ్చినోనికి రోగాలు తీసేయడానికి వాక్యం అనే చెట్టు ఉంటుందా? పరలోకం పోయినా కూడా రోగాలు ఉంటాయా? ఈడ ఏ రోగం లేనివాడికే ఆడ స్థానం. అర్థమైందా లేదా? ఈడ రోగాలన్నీ మార్పు ఉండాలి నీకు. చిన్న రోగం కూడా ఉండదు ఈడ. చిన్న స్వార్థమో ఏదో ఉంటే ఈయనే ఉంటావు, ఎత్తబడవు నువ్వు. అంటే పరిపూర్ణంగా జీవజలమైన ఈ వాక్యముతో నీ రోగాలన్నిటినీ తీసేసుకోవాలా. మొట్టమొదటి రోగం ఏంటిది? పాపరోగం అని ఎల్లుంటాయి. శరీరమైన కార్యములు అన్నాడు. ఏంటి అట అవి? 18 చెప్పాడు లెక్క. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 ఎన్ని ఉంటాయి? ఈ రోగాలన్నీ వీడికి వచ్చినావు నువ్వు. వచ్చినాక కూడా వాక్యం అనే మందుతో ఈ రోగాలను తీసేసుకోవాలి నువ్వు. ఇప్పుడు ఇది రోగాలు జరుగుతుందా లేదా సంఘంలో? ఎలా చూడండి ప్రకటన అంటే చిన్నదే మాట, అది ఎక్కడిదో కూడా చూపిస్తాను మీకు. తెలుసా మీకు? ఈ 22వ అధ్యాయంలో ఒక నది వచ్చింది, ఆ దేవాలయం నుంచి నది వచ్చింది, అది పారుతూ బురదగల స్థలాలను శుద్ధి చేస్తూ వెళ్తున్నది. ఆ నది ఈవల ఆవలు ఎన్ని ఉన్నాయట? 12. ఏమన్నాయండి? మళ్ళీ 12 జీవవృక్షాలు ఉన్నాయి. వాటి ఆకులతో ప్రశస్త. ఇప్పుడు దీన్ని ఈ యొక్క ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము దేని గురించి రిపీట్ చేసింది అంటే హెచ్కేఎల్ గ్రంథం తీయండి మీరు. ఇప్పుడు 47వ అధ్యాయము 1 నుంచి దాదాపు మీరు 12 వచనాలు చదువుకుంటే ఆ 12 మొదటి వచనంలో ఏముంటుంది? మందిరపు గడప కింద నుండి నీళ్లు ఊబికి తూర్పుగా పారుచుండును, ఆ నీళ్లు బలిపీఠము నాకు దక్షిణముగా మందిరపు కుడిపక్కను క్రింద నుండి. మందిరం ఏది? ఇప్పుడు దేవుని మందిరం ఏది? దేవాలయమా సంఘమా? ఏమండి? సంఘమే దేవాలయం, ఫిజికల్ దేవాలయం లేదు. మనమే దేవుని ఆలయం. అంటే మందిరము నుండి తూర్పు దిక్కు పడమటి దిక్కు ఏమి వెళ్తున్నాయంటే జీవజలం అంటే వాక్యం. అర్థమైందా లేదా? ఆ వాక్యం ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడో వెళ్తుంది అనుకోకండి, ఇప్పుడు వెళ్ళాలి. సంఘంలో నుంచి, మందిరంలో నుంచే బయటికి వెళ్ళాలి. ఇది ఎవరికి తెలియకుండా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వాక్యం చెప్పేస్తున్నారు. వాళ్ళు ఊహించుకొని వాక్యం చెప్తున్నారు తప్ప రెఫరెన్స్ టు ది కాంటెక్స్ట్. వాక్యానికే వాక్యమే సమాధానం. ఇప్పుడు మీరు 12వ వచనం చదివితే అదంతా చెప్తుంటే టైం లేదు కనుక చూడండి. చెములు పెరుగును పడిపోవు, స్థలములో నుండి పారుచున్నది గనుక నెలకు కాయను గాను. చూసారా? ఇక్కడ చెప్పింది ప్రకటనలలో మళ్ళీ చెప్పాడు అంతే. దాన్ని రిఫైన్డ్గా చెప్పాడు. ఆ నది వస్తుంది అంటే జీవజలం నది అంటే వాక్యం. మందిరం అంటే దేవాలయం. దేవాలయం నుంచి మధ్యలోని చేమల కుడికి ఎడమకు కింద మీద అంతా వాక్యమే వెళ్ళాలి. వాక్యమే దిక్కు నీకు. ఈ పండుగలు గిండుగలు హంగామాలు, అవునా కదా? ఇవేవాడు చూడాడు, దేవుడు చూస్తాడా? చూసారా?
ఎంత వాస్తవం బైబిల్లో ఉంటే ఎంత వాస్తవం బయటకు వచ్చింది అంటే మనల్ని సైతాను ఎలా నిద్రపుచ్చుతున్నాడు, నరకానికి దారి మనకి ఎలా పరిచాడో తెలుసా. అందుకే చెప్తున్నాను ఇవన్నీ. ఇదిగో హెచ్కేల్లో చెప్పాడు ప్రవచనం ఏంటంటే, ఆ నదీ తీరమున ఇరుపక్కల చెట్లు మొలుస్తాయి, అది జీవజలపు నది, అది దేవుని మందిరంలో నుంచి వస్తుంది, అందులో పెరిగిన వాక్యంలో పెరిగిన చెట్లుంటాయి చూసారా. ఎవరాలు? ఈ చెట్టు ఎవడో తెలుసా? నువ్వేరా నాయన బోధకుడు అంటున్నాడు తెలుసా. ఎందుకంటే దివారాత్రములు ధ్యానించువాడు ఆకువాడని తన కాలముందు ఫలించు. ఎవడు? నువ్వే, నేనే. ఇప్పుడు నేనేం చేయాలట? ఈ జీవజలపు నదిని, ఆ చెట్లను ఏం చేయాలి? నీ ఆకులు అంటే నీ క్రియలు, నీ వాక్యం చేత రోగమున్నోని బతికించాలి. ఇది ప్రకటన 22లో చెప్పాడు. అది ఎప్పటి నుంచి జరుగుతుంది? 2000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అలా జరిగిందే యోహాను గారు ప్రకటన 22లో చెప్పాడంటే నీకు 10వ అధ్యాయం గుర్తుపెట్టుకో. ఇంతవరకు ఏదైతే జరిగిందో అర్థమైందా మీకు? ఇప్పుడు ఇంతవరకు ఏదైతే జరగబోతుందో అది చెప్పేశాడు, అంతకంటే మించేం లేదు. సంఘంలో ఈ కార్యక్రమం జరగాలి. మొదటి శతాబ్దంలో జరిగింది. ఇప్పుడు మనం కులానికి, మతానికి, ప్రాంతానికి, డబ్బుకు, పదవికి అమ్ముడు పోయి అసలు జీవజలం పోతలేదు. ఏం పోతుంది? ఈయన ఫాక్ సాగర్ నుంచి హుస్సేన్ సాగర్లో పోతుంది చూడు, అంతకంటే మురికి నీరు అయిపోయింది సంఘం నుంచి బయటికి వెళ్ళే వాక్యం. బాధపడద్దు, దాన్ని మురికిని తీసేసి, అవునా కదా, ఈ చెట్టు ఏదైతుందో వాక్యం అనే చెట్టుతోటి మన రోగాల్ని బాగా చేసుకుందాం. ఇంకా టైం ఉంది, అయిపోలే, అవునా కదా. ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. పోయే లోపల ఈ మన సంఘాన్ని ఏం చేయాలట? మందిరంగా మార్చుకోవాలి. మన సంఘంలోంచి ఎలాంటి వాక్యం వెళ్ళాలి? జీవజలపు నది, స్ఫటికము వంటి తెల్లనిది, మచ్చలేని వాక్యాన్ని చెప్పాలి. మనం దాన్ని కలిపి చెరపకూడదు, మన ఇష్టం వచ్చినట్టు కూడా చెప్పకూడదు. ఇప్పుడు హర్మగిద్దోను యుద్ధం దగ్గరికి వద్దాం. 14వ వచనం చదవండి. అవి ఆత్మలే ఆదికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు మనంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగిద్దోన్ అను చోటుకు వారిని పోగు చేశాను. ఇంతకీ హర్మగిద్దోన్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ వాడు ఒక సినిమా తీశాడు హర్మగెడ్డాన్ అని, చూశారో లేదో కానీ అది 15 ఏళ్ల కిందనే వచ్చింది. వాడు తీసిన సినిమా అమెరికన్స్కి ఏం తెలుసు అంటే ఓన్లీ ఫిక్షన్ తెలుసు కానీ బైబిల్ తెలియదు. వాడికి అర్థమైంది కదా. అవునా, ఫిక్షన్ ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలి. వాడు తీసింది ఏదో చాలా ఆకాశం నుండిలో ఒక ఉల్క రాలి పడుతుంది, పెద్ద గ్రహం వస్తుంది, భూలోకం నాశనం అయిపోతుంది, హర్మగిద్దోను యుద్ధంలో ఇదే నాశనం అవుతుంది అనేది మనోళ్ళు బోధించిన బోధన బట్టి తీస్తే భూమి మీద నుంచి అమెరికా నుంచి ఒక వీరుడు వెళ్ళి ఆ ఉల్క మీద దిగి దాంట్లో బాంబు పెట్టి దాన్ని పేల్చేస్తాడు. అంటే భూలోకానికి ప్రమాదం తప్పింది అనేది ఆ సినిమా ఉద్దేశం. ఇంగ్లీష్ సినిమాలలో కొన్ని చాలా బాగుంటాయండి. 666 చూసారా మీరు? ఓమన్ చూసారా? అవి బైబిల్ ఆధారం చేసుకునే, మామూలుగా కాదు కానీ తప్పుడు మనం ఏముందో చూద్దామని. మనం ఒకటి ఏదో ఇచ్చాడుగా 2001లో ప్రపంచ నాశనం గురించి ఒక సినిమా వచ్చింది, జలప్రలయం. మళ్ళీ జలప్రలయంతో లోకం మునగదు. ఈ లోకం దేంతో మునుగుతుంది తెలుసా? అగ్నితో కాల్చబడుతుంది తప్ప పంచభూతములు మిక్కిలి వేంద్రముతో లయమైపోతాయి. అంటే పంచభూతాలంటే మట్టి గాలిపోతుంది, నీరు గాలిపోతుంది, నీరు గాలిపోతుంది, ఓకే. మరి అగ్ని కూడా దహించు అగ్ని కాల్చేస్తుంది. దహించే అగ్ని ఎవరు? దేవుడు. దేవుని అగ్ని, జాగ్రత్తగా వినండి. అందుకనే ఆ రోజు మొత్తం కాలిపోతాయి. యేసు ప్రభు వచ్చిన రోజున ఏం మిగలదు. మళ్ళా 7 సంవత్సరాలు శ్రమలని, 3 సంవత్సరాలు మంచిగా తిన్నామని కలలు కంటారు చాలామంది. అవి ఏమి ఉండవు. ఇప్పుడు మనం హర్మగిద్దోన్ అంటే, హర్ అనే పదానికి హిబ్రూ భాష అది మౌంటైన్స్ అని ఉంటుంది, అంటే కొండలు. గిద్దోన్ అనేది ఒక ప్లేస్ పేరు. హర్మగిద్దోన్ అంటే యుద్ధాలు జరిగే
కొండల్లో ఉన్నటువంటి ఒక లోయ, అది హర్మగిద్దోన్ అనే పదం బైబిల్కి అర్థం. అది ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, జకరియా గ్రంథంలో ఉంటుంది. మీరు రాసుకోవాలంటే నేను రెఫరెన్స్లు ఇస్తాను మళ్ళీ. హర్మగిద్దోన్ అంటే అర్థం ఏంటంటే తీర్పు తీర్చు లోయ, యుద్ధాలు జరిగే లోయ. ఇది యెరూషలేముకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఆ రోజు రాజులు వచ్చి యుద్ధం చేసే ప్లేసు. అంటే ఈ యూదుల రాజులకు కానీ ఇశ్రాయేల్ రాజులకు కానీ వీళ్ళిద్దరితోటి అన్య దేశపు రాజులు యుద్ధం చేయాలంటే ఒక ప్లేస్ పెట్టుకున్నారు. అప్పుడు పాత నిబంధనలు చదివితే అర్థమవుతుంది. అప్పుడు యుద్ధం ఎలా జరిగేది తెలుసా మీకు? మన దేశంలో ఉన్న రాజులు పాత సినిమాలు ఉంటాయి చూడు, కురుక్షేత్రం లాంటిది ఉంటే చీకటి పడగానే బంద్ అయిపోవాలి, మళ్ళీ తెల్లారంగానే ఇటు పక్కన వచ్చి ఏ స్థలంగానే మొత్తం కొట్లాడుతుంటాయి. తెలుసా మీకు? అది ఆనాడు జరిగిన యుద్ధం, నిజంగా బైబిల్లో జరిగింది అదే. దాన్ని ఈరోజు కాపీ కొట్టారు వీళ్ళు. మీకు తెలుసా, సాయంత్రం కాగానే పొద్దు కాగానే ఎవడైనా వెళ్ళిపోవాలి, వాడి ప్లేస్ వాడైనా వెళ్ళిపోతాడు, వీడి ప్లేస్ వీడికి వెళ్ళిపోవాలి. అది యుద్ధ లక్షణం. దీనికి ఉదాహరణ ఏంటో తెలుసా? యెహోషువ యుద్ధం చేస్తాడు, తెలుసు కదా మీ అందరికీ. ఆ రోజు యుద్ధం చేస్తాడా? యుద్ధం ఆగాలి మరి, సూర్యాస్తమం అయితే ఆగాలి మరి. వాళ్ళు తప్పిపోతారు, ఏం చేయాలి మరినా? సూర్యుడాను గిబియోనులో నీళ్ళు వెళ్తుంటేనే యుద్ధం చేయాలి, అది యుద్ధనీతి. కాబట్టి సూర్యుడు అస్తమించకుండా వాళ్ళను తరిమి చంపేదాకా సూర్య అస్తమయం కాలేదు. అది ఆనాడు జరిగిన వాస్తవం. దేవుడైనా దేవుని ప్రజలైనా రూలే. అర్థమైందా లేదా? అలా ఉంటుంది దేవుని నీతి, అలా ఉంటుంది దేవుని మనం గణపరిచే విధానం, అలా ఉండాలి మనం దేవుణ్ణి స్తుతించే విధానం అంటున్నాను. అందుకనే హర్మగిద్దోన్ అనే ప్లేస్లో యుద్ధాలు జరుగుతాయి. దాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రకటన గ్రంథం కదా. ఇప్పుడు ఆ కింద చదువుదాం. జకరియా గ్రంథం, జాగ్రత్తగా వినండి. జకరియా గ్రంథం ఆల్రెడీ జరిగిపోయింది. మొత్తం ప్రవచనాలన్నీ, ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు ప్రవక్తల గ్రంథాలలోనూ కీర్తనల గ్రంథములోనూ అన్ని గ్రంథాలలో నన్ను గురించిన వ్రాయబడినవన్నీ నెరవేరినవని లూకాసు వార్త 24:44 చెప్పాడు. కనుక ఈ 12, 13, 14 అధ్యాయాలన్నీ యేసుక్రీస్తు మరణ దినాన్ని గురించి ప్రకటించాయి. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఏమనంటే 11వ వచనం, 12, 11 మెగిద్దోను లోయలో లే యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును, ప్రలాపింతుడు. అందరూ అన్ని గోత్రాల వాళ్ళు ప్రలాపింతురు అని ఉంది. ఇది ఏ దినం? ఎందుకంటే ఆ దినమున అన్నాడు. ఇప్పుడు 13వ వచనం చూస్తే ఏముంటుందంటే 14వ వచనం చూస్తే వినండి కొంచెం. 14వ అధ్యాయము 1వ మాట చదివితే చాలు. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విగామిపడును. ఇక తర్వాత ఆయన ఒలివ కొండల మీద కాలు పెడతాడు, బండలు బద్దలైపోతాయి. అది మధ్యాహ్న కాలము, అవునా కదా? అది రాత్రి కాదు, పగలు కాదు, అవన్నీ కింద చెప్పుకొచ్చాడు. ఇంతకీ ప్రకటన గ్రంథములో హర్మగిద్దోను యుద్ధం, అక్కడికి లోకల్లో ఉన్నటువంటి ఆపోజిషన్ శక్తులు, అంటే దేవునికి అపోజిషన్గా, దేవుని రాజ్యానికి అపోజిషన్గా ఎన్ని శక్తులైతే పనిచేస్తున్నాయో వాటిని ఒకప్పుడు ఇశ్రాయేళ్ల కాలంలో యుద్ధాలు జరిగిన కాలంలో ఎలాగైతే హర్మగిద్దోన్ అనే ప్లేస్కు పోగు చేసేవారో ఈ యెహోవా దినమున అలాగే పోగు చేశాడు అంటున్నాడు. ఎవరు? ముగ్గురు. ఎవరా ముగ్గురు? దేవునికి విరోధి అంటే దేవాంతకుడు, క్రీస్తు విరోధి, పరిశుద్ధాత్మకు విరోధి, అపవిత్రాత్మ. 3 సూచనలు చేయు ఆ దయ్యముల ఆత్మలు ఏవైతే ఉన్నావో ఈ లోకములో దేవుడు చేయబోయే చివరి యుద్ధం అది. ఎక్కడ? ఏ దినాన అంటే మహాదినము, యెహోవా మహాదినమున జరగబోయే యుద్ధానికి పోగు చేశాను అని ఉంటుంది. ఇప్పుడు యెహోవా దినమేది, మహాదినమేది అని కనుక మనం మాట్లాడగలిగితే ఇప్పుడు బైబిల్ చూపిస్తాను. టక చూద్దాం. కీర్తనల గ్రంథము 118 మనం పెళ్లి కార్డు మీద రాసుకునేది. అర్థమైందా లేదా?
గుర్తొచ్చిందా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందము ఉత్సహించి, ఇది నీ పెళ్లి దినం కాదురా నాయనా, ఈ లోకానికి రక్షణ దినం ఇది. ప్రతి ఒక్కడు ఇదే రాసుకుంటాడు, ప్రతి ఒక్కడు దీని మీదనే భోజనం చేస్తాడు. అసలు ఇంతకీ ఈ దినం ఏదట? కీర్తనల గ్రంథము 118, 22 నుంచి 24. నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను, అది యెహోవా వలనే కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించే. యెహోవా ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దినం ఏదిరా బాబు అంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి వారి మూలకు. ఇంతకీ ఇది మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తాడు, ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయే. అవునా? పేతురు చెప్తాడు అపొస్తల కార్యాల్లో, మీ మూలకు తలరాయి అయిందిరా. ఆ దినమేది? ఆ దినమందు ఏం చేయాలట మనము? ఉత్సహించి. ఇప్పుడు ఆ దినం ఏదో చెప్పితే ఎప్పుడు మనం పండుగ చేసుకోవాలో కూడా తెలిసిపోతుంది. అవునా కదా? ఆలోచన చేద్దాం. అందుకనే ఆ మహాదినము అనే మాటను చూసావా, యెహోవా ఏర్పాటు చేసిన మహాదినం. ఇప్పుడు ఈయన చెప్పిన దానికి ఇదిగో యెషయా చెప్తాడు ఇప్పుడు 13వ అధ్యాయంలో. ఇక ప్రవక్తలందరూ ప్రవశిస్తుంటారు ఈ దినం గురించే. 9, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును ఒత్తిగా అది వచ్చును, చీకటి కమ్మును ప్రకాశింపడు. అది యెహోవా ఏర్పాటు చేసిన ఏం దినమట అది? ఆ దినమున మధ్యాహ్న కాలమందే సూర్యుడు మాయమైపోతాడు, చంద్రుడు కనపడడు. అవునా కదా? అది యెహోవా ఏర్పాటు చేసిన. ఇది మీ పెళ్లి దినమా? ఏమంటే నువ్వే డేట్ చూసుకొని, నువ్వే కళ్యాణ మండపం చూసుకొని, అవా పిల్ల నచ్చాలి, ఆస్తులు నచ్చాలి, కట్నం నచ్చాలి, అన్నీ నచ్చిన తర్వాత డేట్ పెట్టుకొని ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అంటాడు అమాయకుడు. ఏం చేద్దాం? మనం ఏమనొద్దు. ఇంకోసారి ఆ మాట రాసుకున్నామంటే దేవుని శిక్షకు గురవుతాం పెళ్లి కార్డు మీద. ఎందుకంటే ఇది భయంకరమైన దినము, ఇది లోకానికి రక్షణ దినం. ఇప్పుడు యోవేలు ఆయనే ప్రవచించాడు కదా, అపొస్తల కార్యాల్లో జరిగింది ప్రవచించిండు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యెహోవా దినం వచ్చుచున్నది. యోవేలు 2:1, సీయోను కొండ మీద ఊదుడి, నదనియో ఏననియో అనుకుదురుగాక, అంధకారమయంగా ఉండును, కమ్మును కమ్మును ఉదయ. చాలమ్మా, ఇది యెహోవా దినం గురించి మాట్లాడాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఉంటుంది, ఏదైతే మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు అని చెప్పి 31వ వచనంలో యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు. ఇది అర్మగిద్దోన్ అనే యుద్ధము, దేవుడు చేసిన యుద్ధం. సర్వశక్తులతో, అపవాది శక్తులతో దేవుడు యుద్ధం చేసిన దినము. ఆ రోజు ఇశ్రాయేలందరూ ఏడ్చిన దినం. తెలుసా మీకు? ప్రలాపం చేతురు అన్నాడు చూసావా? ఆ దినం ఎంతమంది ఏడ్చారో మీకు తెలుస్తుంది ముందు ముందు, ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అవునా కదా? యేసు ప్రభు శిలువ మీద పోతుంటే ఎవరు ఏడ్చారు? యెరూషలేము స్త్రీలు ఏడుస్తుంటే మీరు మీకోసం ఏడవండి, నా కోసం ఎందుకు ఏడుతున్నారంటే, ఏ దినమో ఈరోజు చూపిస్తున్నాను మీకు. ఆ మహాదినము అన్నాడు అంటే అది యెహోవా ఏర్పాటు చేసిన మహాదినం. ఇప్పుడు ఇది చెప్తున్నాడు. ఇప్పుడు ఆమోసు 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందు సూర్యుని అస్తమింపజేయుదును, భూమికి చీకటి కమ్మజేయుదును, దుఃఖ దినములుగాను ప్రలాపములుగాను మచ్చుమును అందరి పట్ట కట్ట చేయుదును, బోడి చేసేదను,
శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును. ఇశ్రాయేలు యొక్క అంత్యదినము ఘోరమైన, ఇది యెహోవా ఏర్పాటు చేసిన మహాదినం. ఇప్పుడు మలాకి 4వ అధ్యాయము 5వ వచనం. రాకమునుపు చాలు. చివరి ప్రవచనం ఏంటిది? హృదయమును పిల్లల హృదయమును తిప్పను. ఇంతకీ ఆ మహాదినము రాకమునుపు ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడా? ఏలియా వంటి ఆత్మయు శక్తి కలిగిన యోహాను వచ్చాడు. ప్రభు మార్గము సరళము చేయుటకు. ఏదైతే ప్రవచనం ఉందో, మలాకి చెప్పిన ప్రవచనము నెరవేర్చడానికి దేవుడు యోహాను పంపాడు. బాప్తిసం ఇచ్చు యోహాను పంపాడు. ఇప్పుడు యోహాను 19:31 యోహాను రాసిన సువార్త. సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము. ఇది చాలు. అడిగిరి అంటే యేసు ప్రభు వారు మరణించిన దినము తర్వాత వచ్చేది ఏంటంటే మహాదినము. ఇశ్రాయేల్ పండుగలు మీరు గుర్తుపెట్టుకుంటే పర్ణశాల పండుగ కానీ, అవునా కదా, అందులో మొదటి దినం విశ్రాంతి దినం ఉంటుంది. ఫస్ట్ డే పస్కా పండుగ. పస్కా పండుగ నెక్స్ట్ డే ఏంటంటే మహావిశ్రాంతి దినం. పస్కాలోను 8 రోజులు పండుగ చేయాలి కదా. ఏదైతే మధ్యలో విశ్రాంతి దినం వచ్చిందనుకో, అది మహా విశ్రాంతి దినము, అది ఎక్స్ట్రా అనమాట. అలాగే పర్ణశాలల పండుగ అంటే యేసు ప్రభు మరణించిన దినానికి తర్వాత వచ్చింది ఏంటంటే మహాదినం వచ్చింది. అంటే యేసు ప్రభు మరణించింది ఎప్పుడు? పస్కా పండగ దినం. ఏ దినం అది? నీసాను నెల 14వ తారీఖు. మనం అనుకున్నట్టు అప్పుడు శనివారం లేదు, శుక్రవారం లేదు, ఆదివారం లేదు, క్యాలెండరే లేదు. గుర్తుపెట్టుకోవాలి, అవునా కదా. అంటే ఇప్పుడు యెహోవా ఏర్పాటు చేసిన మహాదినము ఏది అంటే దాని నెరవేర్పు మత్తయి రాసిన సువార్త ఇంత ఉంటుందండి. లేఖనాల పరిశోధన సదస్సు అంటే ఊరికే 4 మాటలు చెప్పుకొని హల్లెలూయా హల్లెలూయా అని 10 సార్లు అని ఓసారి లేబెట్టి ఓసారి కూర్చునే పెట్టేది కాదు. ఇక్కడ నీకు నిద్ర వస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చదివి జీర్ణించుకోవాలి. ఇది అంత ఈజీగా జీర్ణం కాదు కదా. ఇది బిర్యానీ. పాలు తాగటానికి ఏమర్థం అవుతుంది? బయటికి పోయి ఏం చెప్పాడండి, ఏం అర్థం కాలేదంటే అర్థం కాదు. మరి నీకు నీ లెవెల్ పెరగాలి. ఇది పరిశుద్ధాత్మ బోధ. పండుకున్నవానికి అర్థం కాదు, నిద్రపోయినవానికి అర్థం కాదు. అర్థమైందా లేదా? నువ్వు పరిశుద్ధాత్మ లెవెల్కి ఎదగాలంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి, అవునా కదా. దేవుని వాక్యం అర్థం కావాలన్నా నీలో పరిశుద్ధాత్మ ఉండాలి, లేకపోతే అర్థం కాదు. ఇంత సంగతులు ఎంత కష్టపడితే వచ్చినాయి, ఎన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశాం. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 45 నుంచి. దిస్ ఈజ్ బైబిల్ ఫైనల్. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు అయిందా? జకరియా ప్రవచనం, ఆమోసు ప్రవచనం, యోవేలు ప్రవచనం, ఇర్మియా ప్రవచనం, యెషయా ప్రవచనం అంతా ఏం చెప్తుంది? యెహోవా ఏర్పాటు చేసిన ఆ దినమున ఏం జరుగుతుంది? మధ్యాహ్న కాలమందు చీకటి కమ్ముతుంది. తర్వాత 3 గంటలప్పుడు విలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను అని అర్థము. ఇది మనం ఊరికనే చదువుకుంటాం కానీ అక్కడ నిలిచి ఉన్న వారిలో 51 చదువమ్మా. 50వ వచనం చదువు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి 2గా చీరెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు. ఇది ఏ దినం? యేసు ప్రభు మరణ దినము. అదే మనం చేసుకుంటున్న గుడ్ ఫ్రైడే. అంటే యేసుక్రీస్తు మరణ దినాన ఏం జరిగింది అంటే మరణమందు విజయమందు, అంటే మరణమందు విజయం, అవునా కదా.
అవునా? మింగివేయబడి మరణం మీద విజయం, అంటే సాతాను శక్తుల మీద విజయం సాధించిన రోజు. అది దేవుడు యేసు పక్షాన, మనందరి పక్షాన చేసిన యుద్ధ దినం అది. అదే హెబ్రీ భాషలో ఏం చెప్పాడు అంటే హర్మగిద్దోనను, అంటే జరిగిన దాన్ని ఇంత చరిత్ర నీకు అర్థమైతేనే అర్థమవుతుంది తప్ప ఊరికేనే వింటే కాదు. సో హర్మగిద్దోను అనే యుద్ధం మొదట జరిగింది ఎప్పుడయ్యా అంటే యేసుక్రీస్తు మరణ దినాన. అందుకే ఆ 3 దురాత్మలు ఏవైతే ఉన్నాయో అందరినీ పోగు చేసింది. కానీ ఆ రోజు దేవుడు విజయం సాధించాడు. అంతే, దేవుడు చేసిన యుద్ధం అదే. అర్థమైందా లేదా? ఇప్పుడు హర్మగిద్దోను యుద్ధం ఎక్కడ జరగాలి? ఎప్పుడు చెప్పండి? ఆ రోజు అయిపోయింది. యేసుక్రీస్తు మరణము ద్వారా విజయం సాధించాడు సాతాను శక్తుల మీద, మనకు రాజ్యాన్ని ఇచ్చిపోయాడు. ఇప్పుడు ఈ రాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏం జరుగుతుంటుంది? ఇక యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఆ యుద్ధాలు ఎలా స్టార్ట్ అవుతాయి? అవునా కదా? ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? అసలు స్టార్ట్ అయినాయా లేవా? ఇంకా చెప్పాల్సిన ఏమున్నాయో తెలుసా? మీలో యుద్ధములు, పోరాటములు ఎలా జరుగుతున్నవి. ఆ తర్వాత కింద రాశాను కదా, కొరింథీయులకు రాసిన పత్రిక. అవునా? ఏ యుద్ధం? ఇప్పుడు యుద్ధం ఎవరు చేయాలి తెలుసా? ఇప్పుడు యెహోవా యుద్ధం చేయడు. మనకు చాలామంది అమాయకులకు తెలియంది ఏంటంటే యుద్ధము యెహోవాది అని కూడా బని నిప్పి పాడుతుంటాడు. ఇప్పుడు కాదు యుద్ధం యెహోవాది. పాత నిబంధనలోనే యుద్ధము యెహోవాది. ఇప్పుడు అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి. ఎవడు చెప్పాడు? ఇశ్రాయేలుకా నీకా? నాకు చెప్పాడంటే యుద్ధం ఎవడు చేయాలి? మనం చేయాలి. ఎలా చేయాలి? యుద్ధోపకరణాలు ఉన్నాయి కదా, ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నాయి కదా, రక్షణనే. ఇవన్నీ పెట్టుకొని నువ్వు చేయాలి యుద్ధం. దేవుడు చేయడు. ఇక దేవుడు వెనక్కి వెళ్ళిపోయాడు. నువ్వు ముందుండాలి, దేవుడు మన వెనక. ఇశ్రాయేలుకైతే ముందున్నాడు. ఇప్పుడు ఎంత గొప్పడు దేవుడు. ఛాన్స్ ఎవరిది? మనదే గొప్ప. ఎవడు క్రియలు చేస్తే వాడికి బహుమానం. ఆ రోజు వారి చేత ఈయన క్రియలు చేసి వారికి ఇచ్చాడు బహుమానం. ఇప్పుడు మనం క్రియలు చేయాలి కదా. అందుకే ప్రకటనలో లాస్ట్ ఏమంటే వాని క్రియల చొప్పున నేను తీసుకొస్తాను జీతం అన్నాడంటే ఇప్పుడు యుద్ధం మనదే. అంటే ఎలాంటి యుద్ధం? ఒకసారి చూడండి, 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం. నడుచుకొనుచున్నను యుద్ధము చేయము, శరీర సంబంధమైనవి కావు కానీ దుర్గములను పడదోయజాలినంత బలము గలవై ఉన్నవి. దుర్గమును పడదోసి చేపట్టి అప్పుడు ఇది ఏ యుద్ధమో తెలుసా? శరీర ప్రకారంగా కత్తులు, కటార్లు లేదా స్కడ్లు. అవునా? ఏంటి ఇప్పుడు ఉన్నాయని? రాకెట్లు. ఇశ్రాయేల్ చేస్తున్నది అపవిత్ర యుద్ధం. ఇప్పుడు అర్థమైందా లేదా? చీకట్లున్నోని, అవునా కదా, పిల్లల్ని అందరిని చంపేస్తున్నాడు. అది అపవిత్ర యుద్ధం. వాడేమనుకుంటున్నాడు? ఇది జిహాద్ అంటాడు. అంతే కదా? ఈడు జిహాదే అంటున్నాడు, అవతలోడు ఏమంటాడు? ఆమాసోడు కూడా ఏమంటాడు దాన్ని? జిహాద్. జిహాద్ అంటే కత్తులతో కటార్లతో చేసేది కాదు. ఇది ప్రేమ యుద్ధం. శరీర సంబంధమైనవి కావో అంటే ఎవడు మాట్లాడతాడో, తప్పుడు బోధ చేస్తాడో వాడి మీద రైట్ వేస్తాం, నోరు మూసుకోవాలి. అర్థమైంది? ఎవడు భిన్నంగా ప్రవర్తించాడు అనుకోండి, నాదే రైట్ అని, నీదెట్లా రైట్ రా? ఏ శత్రువునైనా ఏం చేయమంటాడు? ఈ క్రీస్తు వాక్యంతో యుద్ధం చేయి. యేసుక్రీస్తు చేశాడు, తెలుసు కదా మీ అందరికీ. తెలుసా లేదా? జిహాద్ చేశాడు యేసు ప్రభు. ఎవరితో? సైతాన్తో. ఎలా చేశాడు? నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకు అన్నాడు అనుకో. ఈయనేమంటాడు? అరే నేను దేవుని కుమారుని కదా, చాలా దుంకుతా చూడు బిడ్డ అన్నాడా? నా దేవుణ్ణి శోధించకూడదని నాకు కమాండ్ ఉంది. నేను దుంకుతానంటే నేను నా దేవుణ్ణి అది నీకు తెలుసు కదా రాబాయ్, రాయబడి ఉన్నదని ద్వితీయోపదేశకాండం చూపించాడు ఆడికి. అప్పుడు నోరు మూసుకున్నాడు. మన క్రైస్తవులు మాత్రం నోరు మూసుకోరు. రెఫరెన్స్ చూపించినా ఇంకో రెఫరెన్స్ ఇస్తాడు, ఏదో దీనికి అగనిస్ట్ అయినట్టు. అర్థమైందా లేదా?
ఓడవదు కదా ఇది. అందుకనే వాక్యం టు వాక్యం. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? వ్రాయబడి ఉన్నదని దయ్యంగానే చూపించగానే వానికి అర్థమైంది, అమ్మో ఈయన కొడుతున్నాడు రోజు. అప్పుడు మరో వాక్యం తీసాడు. ఏమని? నీ గురించి కూడా వ్రాయబడి ఉన్నది, కావాలంటే చూడు అని. నీ పాదం ఎప్పుడు రాయికి తగలకుండా వారు నిన్ను చేతులతో. ఇది యుద్ధం, శోధన. అవునా కదా? ఇప్పుడు మనం చేస్తున్న యుద్ధం ఏంటి? శరీరంతో. అటు చూడకు అన్నాడు అనుకో, ఏం కాదు చూడు. అర్థమైందా కదా? ఆత్మ ఏమంటుంది? చూడకు. మనమేమంటాం? పోనీలే కొంచెంసేపు. అవునా కదా? అరే ఇదంతా శాశ్వతం కాదురా. ఎవడు చెప్పాడు నీకు? మొన్న ఒక ఆయన వాక్యంలో చెప్పాడు, నాకు బాగా నచ్చింది అది. 3 వైరాగ్యాలు ఉంటాయట మనిషికి. అన్న బాగా చెప్తాడు మనకన్నా. ఒకటి ప్రసూతి వైరాగ్యము, ఒకటి సమాధి అనేది శ్మశాన వైరాగ్యము, ఒకటి వేదాంత వైరాగ్యం. అంటే వాక్యం విన్నంతసేపు ఏమనిపిస్తుందట? బా ఇక నుంచి అసలు పాపం జోలికి వెళ్ళకూడదు, తప్పు జోలికి వెళ్ళకూడదు, ఈ రోజు నుంచి భక్తిగా బ్రతకాలి. ఇది ఇక్కడ కూర్చున్నంతసేపే ఈ వైరాగ్యం. గేట్ బయటకు వెళ్తే నాది. అవునా కదా? నాది అంటాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటిది? అది ప్రసూతి వైరాగ్యం. అది ఆడోళ్ళు ఏమో అనుకోదు మరి, అంటే మనకేం తెలియదు. కానీ ప్రతి స్త్రీ అనుకుంటుందట బిడ్డను కనేటప్పుడు ఇక జీవితంలో మళ్ళీ బిడ్డను కనకూడదు అనుకుంటుంది, ఆ బాధ భరించలేక. కానీ మళ్ళీ కంటనే ఉంటుంది. ఫస్ట్ డెలివరీ అప్పుడే బాధ. అవునా కదా? అది ప్రసూతి వైరాగ్యం. ఇక శ్మశాన వైరాగ్యం, నీ బొందవేట వచ్చేదాకానే పరదేశులమో, ఒక్కసారి బొందవేటరా మళ్ళీ ఇదే. అంటే శ్మశాన వైరాగ్యం. ఈ 3 వైరాగ్యం అంతకాలం మనం బాగుపడం. అర్థమైందా లేదా? అందుకని దేవుని ఈ ఆలయమైన ఈ దేహములో ప్రతి క్షణము దురాత్మల శక్తితో పోరాటం జరగాలి. అది మనం చేయాలి. దేవుడు చేయించండి నీతోటి. అర్థమైందిలా? చేయడానికి కావలసిన మెటీరియల్ ఇచ్చాడు. అవే ఎఫ్సి పత్రికలో ఉన్నాయి. అదేనా కదా? శరీర ప్రకారం మేము యుద్ధము చేయము, తర్కములను వితర్కములను. వాడు ఒక పాయింట్ చూపించిననుకో, మనం ఒక పాయింట్ చూపిస్తాం. అంతకుమించి ఈ యుద్ధము ఎన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది? 2000 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎప్పుడైతే పౌలు మేము బోధించిన ఈ సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనానో వేరే ఒకడు బోధిస్తే వాడు శాపగ్రస్తుడు. ఆడొచ్చి పౌలు బోధ అయిపోగానే ఆ ప్రవక్తల అపోస్తుల బోధ కంప్లీట్ కాగానే వచ్చి కూర్చున్నాడు. మళ్ళా ఎవడాడు? త్రిత్వము అని ఏదైతే ఏమంటారు, నైసియా సభ అంటారు. తెలుసా మీకు? సిఎస్ఐలకు తెలుస్తుంది. నైసియా తీర్మానము, అపోస్తుల తీర్మానం. లూథరన్ చర్చిలో ఉంటుంది. అవునా? 2 ఉంటాయి. సౌత్ బాగానే పాటించటం. అవునా కదా? ఎలా తయారైంది సంఘం? ఏ యుద్ధం చేస్తున్నావు నువ్వు? సాతానుతో ఏం చేస్తున్నావు? ఇంత జ్ఞానం బైబిల్లో పెట్టుకొని దీన్ని విచారించి దీన్ని అర్థం చేసుకొని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించవలసిన ఈ క్రైస్తవుడు ఎక్కడ చచ్చిపోయాడు? మనుషులు పెదవులతో కల్పించిన, అవునా కదా, వాటినే దైవోపదేశములని వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తూ సైతానుతో యుద్ధం చేయకుండా. నేను విజయవాడలో 15 ఏళ్ల క్రితం ఒక మీటింగ్ పెట్టాను. దాని టైటిల్ ఏందో తెలుసా? క్రీస్తుతో పుకారు, సైతాన్తో షికారు. ఏంటిది? క్రీస్తు, మేం క్రైస్తవులం. అవునా కదా? మా అంత భక్తుడు. ఇది క్రీస్తుతో పుకారు, సైతాన్తో కిందికి దిగితే షికారు. అందుకే నువ్వు ప్రతి క్షణము, అదే యాకోబు పత్రిక ముగిస్తాను, ప్రారంభంలో చెప్పానుగా, 4వ అధ్యాయము. ఈ యుద్ధం రోజు జరుగుతుంది దురాత్మల శక్తితో. 1, మీలో యుద్ధములు దేని నుండి కలుగుచున్నవి? పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా, కానీ మీకు దొరకటలేదు. మత్సరపడుదురు కానీ మీరు సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు కానీ యుద్ధం దొరకదు. భోగముల నిమిత్తమే ఇచ్చుటకే దురుద్దేశముతో అడుగుదురు కానీ. ఇప్పుడు మనం ఏమడుగుతాం ప్రార్థనలో?
ఏమండి? దేవుడా నాకు ఇల్లు ఇవ్వు, అంతేనా కదా? ఇది ఎందుకు? నాకు రక్షణ ఇవ్వు, నాకు పరలోకం ఇవ్వు, నాకు పాప క్షమాపణ దయచేయి. ఎక్కడుంది? నువ్వు అడుగుతున్నావు కానీ మీ భోగ లాలస. ఎంత భయంకరమైన స్థితి, ఎంత యుద్ధాన్ని మనం మన శరీరంలో, అవునమ్మా, ప్రతిరోజు ప్రతి క్షణం దురాత్మల శక్తులతో పోరాడవలసిన నువ్వు ఎక్కడున్నావు? అందుకే హర్మగిద్దోన్ అనే ప్లేసులో ఎలాంటి యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో, ఓ మరణమా నీ ముల్లెక్కడా, మరణమందు విజయము, అవునా కదా? 15వ అధ్యాయంలో చెప్పే మింగి వేయబడిన వాక్యము నెరవేరింది అంటాడు, అవును లేదా? 1 కొరింథీ 15లో ఏమంటాడు? నెరవేరింది. ఆ వాక్యము రాయబడిన గ్రంథంలో ఉంది కదా, అది నెరవేరింది యేసుక్రీస్తు మరణంలో. ఆ రోజు యుద్ధం జరిగింది. సమస్త దురాత్మల శక్తుల మీద యుద్ధం జరిగి ఆ యుద్ధంతో మనకు విమోచన కలిగింది. ఆ రోజు ఇశ్రాయేలుకు విమోచన దొరికింది, ప్రపంచానికి మేలు దొరికింది. అందుకే జ్ఞాని అయిన ప్రసంగి ఏమన్నాడంటే, ఒకరి జన్మదినము కన్నా మరణదినం అదే యెహోవా ఏర్పాటు చేసిన దినం. ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా ఉండి చెప్పమంటే 3:30 తర్వాత 4 గంటల వరకు చెప్తా, లేదంటే వెళ్ళిపోదాం. ప్రార్థించుదాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగల మా దేవుడా, ఉన్నవాడా, మమ్మల్ని అందరినీ కన్నవాడా, మీ రాజ్యంలో ఉన్న మేము దేవా ఎలా ఈ రాజ్యంలోనికి వచ్చాము, ఎందుకు వచ్చాము దేవా, నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. మీ గ్రంథాన్ని ఎలా చదవాలో, వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చదివి అర్థం చేసుకొని మిమ్మల్ని ఎలా ఘనపరచాలో, మిమ్మల్ని ఎలా మహిమపరచాలో, పెదవులతో కాక హృదయముతో మీ గురించి ఎలా కీర్తించి అపవాది శక్తులను మరి నాయన ఓడించాలా, మా ప్రభువు ఓడించినట్టుగా ఆయనను మేము ధరించుకొని, ఆయన ఇచ్చిన యుద్ధోపకరణాలు మేము ధరించుకొని ప్రతి దినము అపవాదిని ఎదిరిస్తూ మీకు లోబడి ముందుకు సాగే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని, మాకు తెలిసిన వారిని, మేము తెలిసిన వారిని ఏ ఒక్కరిని మేము పోగొట్టుకోకుండా మేమందరము ఏదైతే ఈ రాజ్యములో ఉన్నామో, ఈ పరలోక రాజ్యములో మాకు పట్టిన రోగాలన్నిటినీ ఈ వాక్యం అనే మందుతో పోగొట్టుకొని నిత్య జీవానికి వారసులై ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మీ ఆత్మచేత నడిపింపబడి మీ వాక్యపు వెలుగులో నడుచుటకు సహాయము దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డను మరి రాలేక సాకులు చెప్పి ఆగిపోయిన వారిని కూడా మరొకసారి వీలైతే నడిపించుమని, మరలా మరో సెమినారు జరిగేంత వరకు ఒక మంచి అంశం నేర్చుకొనుటకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని, ఈ సెమినార్ కోసం ఎంతమంది ప్రార్థించారో, ఎంతమంది ప్రయాసపడ్డారో, ఎంతమంది కష్టపడ్డారో, ఎంతమంది కష్టార్జితాన్ని ఇచ్చారో, ఎంత కష్టపడి ఈ స్థలానికి వచ్చారో, తమ సమయాన్ని వెచ్చించారో అందరినీ జ్ఞాపకం చేసుకోమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను.